నమస్తే అండి. ఈరోజు టెర్రస్ గార్డెన్లో కొన్ని పనులైతే చేస్తున్నాము. ఇప్పుడే స్వీట్ పొటాటోస్ని కూడా హార్వెస్ట్ చేసామన్నమాట. తర్వాత ఏంటంటే టొమాటో నారు కూడా తెప్పించామండి గార్డెన్లో వేయటానికి. ఈ నారును కూడా వేద్దాము. టొమాటో మొక్కల్ని వేసుకోవడానికి మనకి 12x12 ఆ సైజు గ్రో బ్యాగ్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట. గ్రో బ్యాగ్స్ అయినా ఇలా వాటర్ క్యాన్లు అయినా లేదా పెరుగు బకెట్లు అయినా ఇలా అనమాట. అదే థర్మాకోల్ బాక్సులు కానీ 100 రూపీస్ బ్లాక్ టబ్స్ ఇలాంటి వాటిలో మనం 3 మొక్కల వరకు టొమాటో మొక్కలను పెంచుకోవచ్చండి. కర్రలవి సపోర్ట్ చేసి కట్టుకుంటే స్టిఫ్గా చక్కగా ఎక్కువ దిగుబడి స్టిఫ్గా పెరుగుతాయి, ఎక్కువ దిగుబడి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం కాపు తక్కువగానే ఉంటుంది. శీతాకాలం అయితే చాలా ఈజీగా మనం కాపు తీసుకోవచ్చు, పెస్టులు కూడా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం వాటరు అది పోయటం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇప్పుడు కూడా టొమాటో మొక్కల నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు. చూసారా, ఇంతకుముందు ఇది ఏంటంటే పడి మొలిచిన టొమాటో మొక్క అండి. తీయటం ఎందుకని చెప్పి అలా ఉంచేసాను. ఇదిగోండి పూత పెంద స్టార్ట్ అయిందనమాట. చూసారా పెందలు ఎంత బాగా వచ్చినాయో. సో ఇప్పుడు మళ్ళీ ఒక బ్యాచ్ కింద వేసుకుందాము. యాక్చువల్గా టమాటో నారుని మనం బయట నుంచి డబ్బులు ఖర్చు పెట్టి కొనకుండా మన వంటగదిలో మనం టొమాటోలను యూజ్ చేస్తాం కదా, వాటిలో గింజలను కలెక్ట్ చేసి నారు పోసుకున్నా కూడా ఈజీగా మొలకలు వచ్చేస్తాయి. వాటి నుంచి కూడా మనం మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ అనమాట. నెక్స్ట్ ఈ టొమాటో నారు వేసే ముందు ఒకసారి చూడండి, ఈ చిలకడ దుంపలు హార్వెస్ట్ చేసాం కదా, కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇగోండి కొన్ని గోరుచుక్కుడు విత్తనాలు, అలాగే కొన్ని బేర విత్తనాలు, చమ్మకాయ కూడా పెట్టుకుందాం. ఈసారి చమ్మకాయ పాదు పెట్టలేదు, మర్చిపోయాను నేనే. లాస్ట్ టైం మనం గార్డెన్లో నుంచే సీడ్స్ని కలెక్ట్ చేసాము. చూసారా ఎంత కలర్ఫుల్గా క్యూట్గా ఉన్నాయో. సో చూసారా విత్తనాలు ఎంత కలర్ఫుల్గా ముద్దుగా ఉన్నాయో. అసలు ఏదో పెయింట్ వేసినట్టే ఉన్నాయండి. అసలు కొన్ని చాలా చూసినప్పుడు కొన్ని మొక్కలనైనా విత్తనాలు కొన్ని సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా అనిపిస్తాయి అన్నమాట. సో వాటిలో ఈ చెమ్మకాయల సీడ్స్ కూడా ఒకటి. ఇది కూడా ఒక పాదు పెట్టుకుందాము థర్మాకోల్ బాక్స్లో. అలాగే బేరపాదులు కూడా మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలని చెప్పాను కదా, లాస్ట్ టైం పెట్టుకున్నాం, ఒకసారి చూపిస్తాను. అంటే ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ అటువైపు మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. ఇంకొక 10-15 రోజుల్లో వాటి కాపు అయిపోతుంది. ఇదిగోండి సెకండ్ బ్యాచ్లో వేసినవి తీగలు రావటం స్టార్ట్ అయిందనమాట. దీనిలో కలుపది తీసి కొంచెం ఈ వైర్లు అవి సపోర్ట్ చేసి పైకి కడదాము. మొత్తం ఇది వచ్చేసి గుత్తిబీర అనమాట. ఎంత హెల్దీగా పెరుగుతుందో చూసారా. వైర్లు సపోర్ట్ చేసి పైకి కట్టాలి. మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద మళ్ళీ మనం బేరపాదులు పెట్టుకుందాము. ఎందుకంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా దొరకాలి. అలాగే ఎప్పుడు ప్రతి హార్వెస్ట్లో బీరకాయలు యాడ్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు మనం కొత్త విత్తనాలు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. కనీసం 15 రోజులు గ్యాప్ తీసుకుని. నెక్స్ట్ గోరుచుక్కుడు విత్తనాలు కూడా పెట్టుకుందాము. గోరుచుక్కుడు కూడా కొంచెం వాటర్ అది చూసుకుని ఇచ్చుకుని హెల్తీగా పెంచుకోవచ్చు. లాస్ట్ టైం పెట్టినవి ఏంటంటే ఇవి కూడా 2 బ్యాచ్లు ఉన్నాయండి, ఒకసారి చూపిస్తాను. సమ్మర్లో పెట్టిన బ్యాచ్ ఇది. అంటే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది. ఇప్పుడు పెడితే బతుకుతాయా లేదా అని ఒక డౌట్ ఇలా ఉంటుంది కదా. ఇవి వచ్చి సమ్మర్లో పెట్టిన మొక్కలు ఇప్పటికీ కాపు వస్తున్నాయి. ఇదిగోండి పైకి వెళ్ళే కొద్దీ కూడా ఇలా పూత పింద వచ్చి కాపు అనేది ఉంటుంది. ఈ మొక్కలు ఏంటంటే ఫస్ట్లో నేను కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టలేదు, అందుకని ఇలా మెలికలు అలా తిరిగిపోయినాయి. మళ్ళీ సెకండ్ బ్యాచ్లో వేసినవి ఏం జరిగిందంటే సడన్గా అంటే 3 కంటైనర్స్లో పెట్టాము. 3 కంటైనర్స్లో ఒక కంటైనర్లో అవి రాలేదు, 2 కంటైనర్స్లో వచ్చి ఇందులో బాగానే ఉన్నాయండి. లాస్ట్ టైం హార్వెస్ట్ కూడా చేశాం కదా, పూత స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి అలాగే ఈ పక్క కంటైనర్లోది చనిపోయింది అనమాట. 3 మొక్కలు చనిపోయాయి సడన్గా. సో అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద గోరుచుక్కుడు మొక్కలు వేసుకుందాము. గోరుచుక్కుడు మొక్కలకి ఏంటంటే సమ్మర్ చాలా ఫేవరబుల్ టైం అనమాట. వాటర్ అది తక్కువగా ఉండాలి గోరుచుక్కుడు మొక్కలకి. సో ఇంకా గార్డెన్లో కొన్ని పాదులు విత్తనాలు పెట్టుకోవాలి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టొమాటో నారు వేసేద్దాం. థర్మాకోల్ బాక్స్లో అయితే 3 మొక్కలు వేద్దామండి. ఆల్రెడీ మట్టి కలిపింది, ఇది ఎరువు కలిపిన మట్టి నింపి పెట్టుకున్నాం అనమాట. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోతుగా వేసుకోవాలండి టొమాటో మొక్కను ఎప్పుడైనా కూడా.
పైకి ఎదిగే కొద్దీ మనం మట్టిని నింపుకుంటే సరిపోతుంది. 4 వేద్దామా? సరే 4 అంటే వేసేద్దాం. నారు ఉంది కదా, ఒక్కొక్కసారి కొన్ని మొక్కలు చనిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం అది పడితే. సో అలా కవర్ అవుతాయి అన్నమాట. అదే వాటర్ క్యాన్లు అనుకోండి, ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి. గ్రో బ్యాగ్ అయినా, వాటర్ క్యాన్ అయినా, పెరుగు బకెట్ అయినా. ఇలా ఎప్పుడైనా లోతుగా వేసుకున్నాం అనుకోండి, హైట్గా పెరుగుద్ది కదా, మనం కర్ర సపోర్ట్ చేసుకుని కట్టుకోవటానికి కుదురుద్ది. అలాగే పైకి ఎదిగే కొద్దీ మట్టి పోస్తే ఆ మొదలు అనేది పక్కకు పడిపోకుండా బలంగా ఉంటుంది అనమాట. ఇంకొక 2 టమాటా మొక్కలు ఉన్నాయి. ఇది క్యాబేజీ అండి. లాస్ట్ టైం వేసినప్పుడు నేను వీడియో పోస్ట్ చేశాను కదా, హెల్తీగా పెరుగుతున్నాయి. యాక్చువల్గా 4-5 మొక్కలు అనుకుంటా తెప్పించాము. 5 మొక్కలు తెచ్చి వేయటానికి టైం కుదరక కొంచెం బిజీగా ఉండి మేము ఇంటి దగ్గర లేమన్నమాట. సో మట్టిలో పెట్టేసి ఉంచేసరికి ఒక మొక్క పోయింది. మిగిలిన 4 మొక్కలు వేసాం, కానీ 2 మొక్కలే హెల్తీగా సర్వైవ్ అయినాయి అనమాట. ఈ కంటైనర్లో ఇప్పుడు ఆ 2 టమాటా మొక్కలు వేసేసాం అనుకోండి, సరిపోద్ది ఇంకా కంటైనర్. ఇలా మనం మల్టిపుల్గా కూడా 2-3 రకాల పంటలను కూడా ఒక కంటైనర్లో వేసి పెంచుకోవచ్చు. కాకపోతే దానికి తగిన పోషకాలు అవి మనం ఎక్కువగా ఇస్తూ ఉండాలన్నమాట, బలం సరిపెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిరప మొక్కలు వేసిన కంటైనర్లో టొమాటో మొక్క ఒకటి పడిమొలిచింది. ఇలా మనం ప్రత్యేకంగా వేయకపోయినా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది వేసినప్పుడు వాటిలో వచ్చిన గింజలు మొలుస్తూ ఉంటాయన్నమాట. సో దీన్ని ఏంటంటే, ఇక్కడ కాకరపాదు ఇప్పుడే పెట్టుకున్నాము, తీగలు రావడం స్టార్ట్ అయింది. ఎక్కువ రోజులే ఉంటుంది కదా, ఒక పక్కన వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం కాపు ఏదైనా కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి టొమాటో మొక్కలకి ఇలా వేసాను. కానీ అదే శీతాకాలం అయితే చక్కగా సపరేట్గా వేసుకుంటే ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. నెక్స్ట్ బీర విత్తనాలు కుండీలో, అలాగే చెమ్మకాయలు కూడా ఒక 4 పెడదాంలేండి, అది చూసాక పెడదాం. బీరపాదు మొత్తం ఒక 5 గింజలు పెట్టుకున్నాం అనుకోండి, 4 వచ్చినా చాలు అనమాట. చెమ్మకాయలు వచ్చి కంటైనర్లో పెడదాం. అటు కాకర విత్తనం పడిమొలిచిందండి అది, సో ఉంచేద్దాంలే. కలర్ఫుల్గా భలే ఉన్నాయి విత్తనాలు అయితే మాత్రం. వీటి మొలకలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ని ఇస్తాను మీకు. నెక్స్ట్ గోరుచుక్కుడు విత్తనాలు కూడా 2 కంటైనర్స్లో పెడదాం. ప్రస్తుతానికి 2 వాటర్ క్యాన్స్ ఖాళీగా ఉన్నాయి, వీటిలో పెడదాం. ఇందులో ఎర్రబెండ విత్తనాలు పెట్టాం కానీ రాలేదు. వేసుకున్న మొక్కలన్నిటికీ కూడా వాటర్ పోద్దాం.
చెమ్మకాయలు విత్తనాలు పెట్టుకున్నాం కదా, ఎప్పుడైనా కూడా లైట్గా వర్షం పడుతుంది అన్నప్పుడు మనం విత్తనాలు పెట్టినా కూడా పెట్టిన వెంటనే విత్తనాలు కొంచెం మన చేతితో మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్లో ఏదో ఒక మూల విత్తనాలు పెట్టుకోవటము, కొత్త మొక్కలు వేసుకోవటం, పాత వాటిని తీసేయటం, ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకోవటం, ఇలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందన్నమాట. అలా మనం రోజు ఏదో ఒక పని చేస్తున్నప్పుడే కంటిన్యూస్గా హార్వెస్ట్లు అనేవి వస్తాయి. అంతేగాని ఒకసారి మనం మట్టిని కలుపుకుని సీజన్ స్టార్ట్ అయిన తర్వాత విత్తనాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా వాటి కాపు అయిపోయేంత వరకు మనం వాటి నుంచి హార్వెస్ట్లు తీసుకోవటం, ఇంకా కొత్త పనులు ఏమీ చేయలేదనుకోండి, వీటి కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం కొత్తగా విత్తనాలు పెడితే అవి కాపు రావడానికి ఎంత టైం పడుతుంది? దగ్గర మళ్ళీ 2 నెలల వరకు ఎలాంటి హార్వెస్ట్లు ఉండవన్నమాట. సో అలా ప్రాబ్లం రాకుండా ముందుగానే మనం ఒక ప్లాన్ ప్రకారం చక్కగా గ్యాప్ తీసుకుంటూ కొత్త విత్తనాలు పెట్టుకోవటం, కొన్ని కంటైనర్స్ని కొంచెం ఖాళీగా ఉంచుకోవటం, పాత పాదులు తీసేసిన వాటిలో ఎరువది వేసి కలిపి ఒక పక్కన పెట్టుకోవటం, ఇలా ఏదో ఒక పని ఎప్పుడూ చేస్తూనే ఉంటే మనకి సక్సెస్ఫుల్గా హార్వెస్ట్లు కూడా అలాగే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.